ఏపీలో ఏ ప్రాంతంలోనూ సీట్లు తగ్గకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. జనాభా లెక్కలు కేవలం రిజర్వేషన్లను నియంత్రించేందుకు మాత్రమే అని కేంద్రం చెబుతున్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే నియంత్రణని పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేసినట్లే అని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. సో లేటెస్ట్ సెన్సస్ 2026 ఇప్పుడు జరగబోయే లేటెస్ట్ సెన్సస్ అంటే 2011 మనకు అందుబాటులో ఉంది. సో ఇప్పుడు కరెంట్ సెన్సస్ ఇంకా కూడా పూర్తవ్వాలంటే 2 years పడుతుంది. ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ పాపులేషన్ సెన్సస్ తీయాలంటే సో దీనివల్ల డీలిమిటేషన్ ప్రాసెస్ ఆలస్యం అవుతుందని చెప్పి సో అని అంటే పార్టీ టు పార్టీ కన్సల్టేషన్లో ఇది వరకు ఏదైతే రెడీగా ఉందో 2011 ప్రకారం చేస్తా అన్నారు. బట్ సెన్సస్ అనేది ఒక ప్రాతిపదిక ఓన్లీ అంటే ఇప్పుడు రిజర్వ్డ్ సీట్స్ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి, బట్ ఓవరాల్గా సీట్ల పెంపకం మాత్రం ప్రపోర్షనేట్గా చేస్తున్నారు. సో దానిపైన క్లారిటీ తీసుకోవాల్సింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ కానీ, ఈరోజు కోస్తా జిల్లాలు కానీ, ఉత్తరాంధ్ర కానీ. సో దేశంలో ఈరోజు మనం ఏ విధంగా అడుగుతున్నామో ప్రపోర్షనేట్గా పెంచాలని ఈ 3 ప్రాంతాలు కూడా ఈరోజు ఉత్తరాంధ్రలో సీట్లు తగ్గకూడదు, లేకపోతే కోస్తా ప్రాంతంలో కొన్ని పలు జిల్లాల్లో సీట్లు తగ్గకూడదు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో సీట్లు తగ్గకుండా ప్రపోర్షనేట్గా ఇక్కడ కూడా రావాలనేది మా డిమాండ్.